హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్ సిరి. సో ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ఏవేవైతే ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయో ట్రెండింగ్ మీమ్స్ ఉన్నాయో మీ అందరి కోసం అయితే తీసుకొచ్చాను. సో లేట్ చేయకుండా ఆ మీమ్స్ అనేది చూసేద్దాం. సో మా ఫస్ట్ మీమ్ వచ్చేసి అతడు సినిమాలో మన బ్రహ్మానందం గారు చెప్తారు కదా, సో ఆ డైలాగ్లే అనమాట. మహానుభావుడు ఒక్క ఛాన్స్ ఇస్తేనే 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు అంటే ఇంకో ఛాన్స్ ఇస్తే టైం మిషన్ అవసరం లేకుండా రాతి యుగానికి తీసుకెళ్తాడు. సో మనం అది చూడొచ్చు ఎంత వెటకరంగా మాట్లాడారు అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పుష్పది సాంగ్ రిలీజ్ అయింది కదా, సో అందులో మన అల్లు అర్జున్ గారు అయితే ఒక టీ గ్లాస్తోనే అయితే ఒక స్టెప్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా ఇక్కడ ఏంటంటే గాజు గ్లాసు ఇండైరెక్ట్గా జనసేనకి సపోర్ట్ చేస్తున్నావు, టికెట్ రేట్ని 5 రూపాయలకి ఇస్తా అంట, అంటే చేసేస్తా అని. అంటే గతంలో చూసాము ఆంధ్రాలో మన టికెట్ రేట్ సమస్యలు ఎలా ఉండవు ఏంటి అనేది. సో దానికి ఇక్కడ మా సినిమా రిలీజ్ అయ్యే లోపు నువ్వు సీఎంగా ఉంటేనే కదా మామయ్య అంటే ఇక్కడ ఆ సినిమా రిలీజ్ అయ్యేసరికి అయితే ప్రభుత్వం చేంజ్ అయిపోద్దని ఈ మీమ్ ఉద్దేశం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిల్లాకు ఎయిర్పోర్ట్ అంటివి కదరా అంటే ఇక్కడ మన చూడండి, ఊరుకో అక్క నేను రోడ్ల మరమ్మతులే చేయలేను ఇంకా ఎయిర్పోర్ట్లు ఎలా కట్టిస్తా అని అనుకున్నావు అంటే ఆ టైంలో లాస్ట్ ఎన్నికల టైంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే వైసీపీలో ప్రతి ఎంపీ ఎమ్మెల్యే జగన్ విడిచిన చెప్పులే, నా దందా అంతే ఉంటుందబ్బా. సో అది చూడొచ్చు మనం. అండ్ ఇక్కడ చూస్తుంటే ప్రజలు వచ్చేసి మోదీ గారు వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద ఆయన బొమ్మ వేసుకోకూడదు. అండ్ ఇక్కడ పేటిఎం బ్యాచ్ వచ్చేసి వేసుకోకూడదు. ప్రజలు జగన్ అయితే మా తాత నాన్న ఇచ్చిన ఆస్తి మీద ఆయన బొమ్మ వేసుకోవచ్చు, పేటిఎం నాగేశ్వరరావు వేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఆ మూవీలో జరిగే ఒక కన్వర్జేషన్ ఎలా ఉంటుందో సో అలా అనమాట, అది గురించి మేము చేశారు. అండ్ ఇక్కడ చూస్తే సజ్జల మద్యపాన నిషేధం జగన్ గారి కళ, కింద చూస్తున్నట్టయితే పాపం బిడ్డ 5 ఏళ్ళు నిద్రపోవడం వల్ల ఆ కళని నిజం చేయలేకపోయాడు. అండ్ ఇక్కడ చూస్తే మా మేనిఫెస్టోలో ఇంకేం యాడ్ చేయాలో చెప్పండి, అంబటి అవంతి ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసే ఆప్షన్ తీసేయాలి. అండ్ గోరట్ల మాధవ్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసే ఆప్షన్ తీయాలి అని చెప్పేసి చెప్తున్నారు. చాలా ఫన్నీగా ఉంది. అంటే తను ఏదైతే తను ఎక్స్పీరియన్స్ అయ్యారో సో దాని గురించి మాట్లాడుతున్నాడు అనమాట. లైక్ నెక్స్ట్ 2,70,00,00,000 పథకాల రూపంలో ఇచ్చాడు, అంటే 2,70,000 రూపాయలు పథకాల రూపాయల్లో ఇచ్చాడు అంటున్నాడు. 14 లక్షల కోట్లు అప్పులు కేవలం 2,70,00,00,000 పంచితే మిగిలిన డబ్బు ఎట్టిపోయింది. సో మిగిలిన డబ్బు గురించి అయితే ప్రజలు అడుగుతున్నట్టు ఇక్కడ ఈ మీమ్లో అయితే ఉంది. సో అమేజింగ్. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే అప్పుడు అభివృద్ధిలో ఇప్పుడు అప్పుల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉందన్నట్టు, అంటే అప్పుడు అభివృద్ధిలో నెంబర్ 1 పొజిషన్ ఉంటే ఇప్పుడు అప్పులో నెంబర్ 1 పొజిషన్ ఉందని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే అప్పుల భారంలో ఆంధ్ర టాప్. ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా మీరు క్లియర్గా చూడండి. ఏదైతే ఉందో మనుషుల లివర్లు ఇంకా బోటీలను రుచి మరిగిన మద్యం డబ్బుతో నంజుకు తింటున్నాడు. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పిక్ విత్ డబ్బులతో ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ప్రజలు మద్యం తాగుతున్నట్టుంది, ఆయన బ్రాండ్లు తాగుతున్నట్టుంది. సో ఇది కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే రేట్లు పెంచావు పథకాలు ఇచ్చావు, 2019-24 మధ్యలో సుమారు 10 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చావు కదా, వాటిని ఏం చేసావు. ఇక్కడ చూస్తే అందరం కలిసి పంచుకున్నాం, సో అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ పనిచేసుకున్నామని చాలా ఈజీగా చెప్పినట్టు ఈ మీమ్లో మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే బొక్క 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 వైసీపీ మేనిఫెస్టో బొక్క, పక్క టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలవడం పక్క అనమాట. సో అక్కడ ఏంటంటే అక్కడ ప్రజలు ఇది వచ్చేసి మియావ్ పిల్లి పేజ్లో ఇది ట్రెండ్ అవుతుంది ఈ మీమ్ వచ్చేసి. అండ్ ఇక్కడ చూస్తే ఎన్నికల వేళ జగన్మయ, మే 1 తేదీన ఉద్యోగుల ఖాతాల్లో జీతాల జమ, జగన్ సర్కారు అనూహ్య నిర్ణయం, 1వ తారీఖుని జీతం వేసేసిన జలగన్న సర్కార్. ఇక్కడ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులు ఏమంటున్నారంటే ఇప్పుడు మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మా జీతాల విషయంలో మీరు పెట్టిన ఇబ్బందులు మర్చిపోలేదు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే అక్కడ ఆంధ్రాలో అయితే చాలా వరకు ప్రజలు అంటే 1వ తారీఖున జీతాలు లేక పడిన ఇబ్బందుల గురించి అయితే ఈ మీమ్ని మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తుంటే ఈరోజు రాకేష్ మాస్టర్ జయంతి, ఆ జలగగాడి బూమ్ బూమ్ బ్రాండ్ తాగకుండా ఉండుంటే ఈ పాటికి మనతో పాటే ఉండేవాళ్ళు.
సో మనం చూసాము రాకేష్ మాస్టర్ గారు చనిపోయిన విధానం అయితే చూసాము. సో ఆయన బాగా మద్యానికి అలవాటు పడిపోయి తను చనిపోయిన విధానాన్ని కూడా మనం చూసాము. సో తన జయంతి సందర్భంగా ఈ మీమ్ కూడా వైరల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే జలగా అంటున్నాడు అనమాట, దేవుడు చాలా దుర్మార్గుడు భారతి. ఏ నోటితో అయితే చంద్రబాబు నథింగ్ అన్నానో ఇప్పుడు అదే నోటితో చంద్రబాబే నా కుటుంబ సభ్యుల్ని రిమోట్ మాదిరిగా కంట్రోల్ చేస్తున్నాడని చెప్పించాడు. సో ఇది కూడా మనం చూడొచ్చు, ఇది కూడా ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రాళ్ళ దాడి జరగక ముందు 130 సీట్లు అనుకున్నాం, దాడి జరిగాక 160 సీట్లు వస్తాయన్న నమ్మకంతో ఉన్నాం. బాలినేని ఇక్కడ బాలినేని ఏమంటున్నా, అమ్మనో చెల్లమ్మనో ఇంటికి పిలవమంటావా అన్న 170 సీట్లు వస్తాయి. సో అక్కడ ఏంటంటే వాళ్ళు సీట్ల గురించి ఏదైతే మాట్లాడారో మనం చూసాం, దాని గురించి మేము వైరల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ను తిట్టించడానికి నా తండ్రి ముద్రగడను జగన్ వాడుకుంటున్నాడు, చెప్పానా వాడు కాపుల్ని కాపులతోనే తిట్టిస్తాడని. సో ముద్రగడ గారి గురించి మేము వైరల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారి గురించి, నేను రైతు బజార్లని తీసుకొచ్చా, జగన్మోహన్ రెడ్డి గారిది ఏంటంటే నేను వాటిని కూడా తాకట్టు పెట్టేశా. సో ఆంధ్రాలో ఏదైతే అంటే చాలా వరకు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తున్నారు కదా, దాని గురించి వైరల్ అంటే టీమ్ జీవీకే పేజ్లో ఇది వైరల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే జై బ్రాండ్ తాగుతున్న ప్రతి 100 మందిలో 80 మందికి ఆరోగ్య సమస్యలు. సో వాళ్ళు బ్రాండ్స్ ఏవైతే తాగుతున్నారో వాళ్ళందరూ కొంచెం అనారోగ్య పరిస్థితులు ఉన్నారని చెప్పేసి మనకి వీళ్ళు ఈ పేజ్ వాళ్ళు అయితే ఇది ట్రెండింగ్లో ఉంది. ఇది కూడా రాజమండ్రి బ్రిడ్జ్ పరిస్థితి ఇది అని చెప్పేసి మనం బ్రిడ్జ్ పరిస్థితి చూద్దాం. అండ్ ఇక్కడ చూస్తే పోనీ పార్లమెంట్లో రీల్స్ చేయడం వచ్చా. సో మనం చూసాం కదా సుబ్రహ్మణ్యం వంట శైలిలో ఎలా మాట్లాడతారు ఎటకారంగా, సో ఆ రకంగా మాట్లాడుతున్నారు అనమాట. పార్లమెంట్లో రీల్స్ చేస్తున్నారు, దాని గురించి ఇది కూడా వైరల్ అవుతుంది. నాన్నను మించి పరిపాలిస్తానని చెప్పి ఇక్కడ మీ నాన్న హయాంలో పెట్టిన ఆరోగ్యశ్రీని కూడా అనారోగ్యశ్రీగా మార్చేసావు కదరా. సో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అన్నమాట, అంటే అక్కడ బంద్ చేశారని చెప్పేసి వాళ్ళు మీమర్స్ అయితే ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది కూడా వైరల్ అవుతుంది. ఓడిపోయే పార్టీకి మేనిఫెస్టో బాగుంటే ఏంటి బాగాలేకపోతే ఏంటి, అంటే ఆల్రెడీ ఓడిపోతుంది కదా అని చెప్పేసి అయితే వాళ్ళు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇది ఏంటంటే కర్నూలు పేజ్ అనమాట ఇది. సో పేటిఎం బ్యాచ్ చెప్తున్నారు అనమాట, ఓడిపోయే పార్టీకి మేనిఫెస్టో బాగుంటే ఏంటి బాగలేకపోతే ఏంటి అని. ఇది కూడా వైరల్ అవుతుంది. సో ఇదండి ఈరోజు మన సోషల్ మీడియాలో ట్రెండింగ్ మీమ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో ఇలాగే మరొకసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బై, థ్యాంక్ యూ.